హరే కృష్ణ. 17వ అధ్యాయం భగవద్గీత అధ్యయనంలో 18 రోజుల అధ్యయనంలో 17వ రోజుకు వచ్చేసాము. ఈరోజు 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము చూడబోతున్నాము. భగవంతుడి ఇందులో త్రిగుణాలను అనుసరించి మన శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది అనేది, ఆ కర్మలు ఎలా ఉంటాయి, రజస్తమో గుణాల కర్మలు అనేది వివరించబోతున్నారు. అలాగే ఈ అద్భుతమైన ఈ అధ్యయనానికి వచ్చిన భక్తులందరికీ ఇస్కాన్ మంగళూరు రాధా గోవింద మందిరం మంగళూరు వారి తరపున స్వాగతం సుస్వాగతం అండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. శ్రీ శ్రీ రాధా గోవిందులకి జై. శ్రద్ధాత్రయ విభాగ యోగం. అర్జునుడి ప్రశ్నలతోనే మొదలవుతుంది. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమోహో రజస్తమః. అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, శాస్త్ర నియమాలను పాటింపక తమ స్వంత ఊహ ప్రకారము శ్రద్ధ విశ్వాసములతో పూజలు చేసే వారి పరిస్థితి ఏమిటి? వారి సాత్వికుల, రాజసులా లేదా తామసులా? ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి 4వ అధ్యాయంలో 39వ శ్లోకం ఏం చెప్తుందంటే, శ్రద్ధ పూజా విధానంలో శ్రద్ధగా చేస్తూ విధి నియమాలను కూడి ఆ జ్ఞాన స్థాయికి ఉద్ధరింపబడి పూర్ణ శాంతి శ్రేయస్సుని పొందగలుగుతారన్నమాట. అది 4వ అధ్యాయంలో మనకి 39వ శ్లోకం చెప్పబడింది. ఎలా ఉంటుంది శ్రద్ధతో అనేది భగవంతుడు అక్కడ కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మత్పర తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిలేనాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియాలను నియంత్రించి ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి అర్హత పొందుతాడనమాట. అంటే అతడు శీఘ్రంగా పరమశాంతిని పొందుతాడని మనకి 4వ అధ్యాయంలోనే చెప్పబడింది. ఇంకా మనకి గడిచిన అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనము? ఎవరైతే శాస్త్ర నియమాలు పాటించారో పాటించిన వారు అసురుడు, అసురు లక్షణాలు గలవాళ్ళు.
శాస్త్ర నియమాలు శ్రద్ధతో పాటించిన వాళ్ళు దైవీ స్వభావం కలవాలని నిర్ణయించబడింది. ఇట్లాగా శ్రద్ధ కలిగి ఉండి కూడా శాస్త్రం నందు తెలపనటువంటి నియమాలను చేస్తే, శాస్త్రాలు ఏమి పాటించకుండా కేవలం శ్రద్ధ మాత్రం ఉంటే అతని స్థితి ఎట్టిది? ఇది అర్జునుడి ప్రశ్న అనమాట. తమ సొంత ఊహ ప్రకారం శ్రద్ధ విశ్వాసములతో పూజలు చేసే, శ్రద్ధ అంటే విశ్వాసం చేసే వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ సత్వగుణంలో ఉన్నారా, రాజస గుణమా, లేక తామస గుణమా? వాళ్ళు ఏమన్నా జీవన పూర్ణత్వాన్ని పొందగలరా? వాళ్ళకి వచ్చే లాభం ఏముంది? వాళ్ళకి సాధ్యమవుతుందా ఉద్ధారం అనేది? ఈ విధంగా జయాన్ని సాధిస్తారని అర్జునుడికి ఈ ప్రశ్నని భగవంతుని ముందర ఉంచడం జరిగిందనమాట. శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. త్రివిధా భవతి శ్రద్ధ. త్రివిధ భగవంతుడు చెప్తున్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు ఏమని? ఈ దేహదారి అయిన దేహినాం సా స్వభావజ, దేహదారి అయిన జీవుడు పొందిన ఈ ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసము లేదా తామసం ఈ 3 విధాలుగా ఉంటుందన్నమాట. అది ఈ విషయాన్ని ఇప్పుడు వినుము అని చెప్తున్నారు. ఎట్లాగా అంటే శాస్త్ర విధి నియమాలను తెలిసి కూడా ఎవరన్నా సోమర్తనంతోనో లేజినెస్తోనో అలా వదిలేస్తే ఆ ప్రకృతి గుణాలకు లోనైన వాడుగా మనం భావించాలన్నమాట. ఇప్పుడు మనకి పూర్వజన్మ కర్మ ఫలాల్లో మనము ఆ జన్మలో ఏ గుణంలో వర్తిస్తే ఆ గుణం జీవులు ఇప్పుడు కూడా అదే గుణంలో ఉంటారు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఏమని? ఆధ్యాత్మిక గురువు సాంగత్యము, శాస్త్ర నియమాలు పాటిస్తూ భక్తియుత సేవలో కనుక ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది. తమోగుణం నుంచి సత్వగుణానికి ఉద్ధరింపబడచ్చు అనమాట. అంటే మనం గురువు సమక్షంలో మన గుణాన్ని మార్చుకునేదానికి ఉంటుందన్నమాట. మనము రామాయణాన్ని తీసుకుంటే 3 గుణాలు ఒకే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని చూడొచ్చు. ఇక్కడ సత్వగుణం చిన్న తమ్ముడైన విభీషణుడు. ఎవరు? రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. 3 అన్నల తమ్ములు కదా. ఇందులో విభీషణుడు సత్వగుణంలో ఉంటాడు, భక్తుడు. అందుకే రాముని చరణారవిందాలను ఆశ్రయించి అతను ఫలితం సాధించాడు జీవితంలో. రజోగుణంలో ఉన్నవాడు అసూయ, దురహంకారము, రాజ్యకాంక్ష, ఇవన్నీ ఎక్కువ రాజ్యకాంక్ష ఇవన్నీ కలిగిన వాడు, వ్యామోహము, ఈ రావణాసురుడు రజోగుణం. ఈయన తమోగుణం కుంభకర్ణుడు, అతి నిద్ర, అతి ఆహార స్వీకరణ అనమాట. అలాగే మళ్ళీ వాళ్ళని చూపిస్తున్నారు. విభీషణుడు భగవాన్ని శ్రీరామచంద్రుడిని శరణు వేడారు. రావణాసురుడు ఇక్కడ ఆయన దీర్ఘ నిద్ర నుంచి యుద్ధ సమయంలో లేపేదానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చూపిస్తున్నారు. మన జీవన శైలికి సంబంధించిన 7 విషయాలు ఉన్నాయన్నమాట. ఈ 7 విషయాలు ఏవి అంటే శ్రద్ధ, ఆహారము, త్రిగుణాలకి సంబంధించి యజ్ఞాలు త్రిగుణాల్లో ఎలా ఆచరించాలి, ఆహారం ఎలా ఉంటుంది, మన స్వభావము, వాక్కు, మనస్సు యొక్క నియంత్రణ, దానం, ఇవన్నీ మన 7 విషయాలు త్రిగుణాలను అనుసరించి ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాస్యాన్యే యజంతే తామసా జనాః. ఇక్కడ ఈ సత్వగుణస్థులో ఉండే మనుషులు యజంతే అంటే వీళ్ళు పూజిస్తారు ఎవరిని? దేవతల్ని. ఓకే. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళు యక్ష రాక్షసుల్ని పూజిస్తారు. భూతపేత పిశాచాలని పూజించే వాళ్ళు తమ గుణస్థులు అనమాట వీళ్ళు. అంటే బాహ్యంగా మనం చేసే కర్మల గురించి, మనము దేహంతో చేసే కర్మలు ఎలా అని, కానీ శాస్త్రాలన్నీ చెప్పేది భగవంతుడే పూజనీయుడు శ్రీకృష్ణ భగవాన్. ఇంకా సత్వగుణంలో నిల్చున్న వాళ్ళు చాలా మంది దేవతలు ఉన్నారు, మనకు పూజిస్తారు. బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ఎవరైనా కానీ లాభాల కోసం ఉంటుందన్నమాట. ఎలాగా మనకు త్వరగా కోరికలు తీర్చేదానికి మనకి పూజలు, యజ్ఞాలు ఉన్నాయి కదా, అలా ఆచరిస్తూ ఉంటారు. వ్రతాలు, నోములు, ఇవన్నీ ప్రత్యేక దేవతా పూజ అన్నమాట. ఇది సత్వగుణస్థులో ఇలా చేస్తూ ఉంటారు. రజోగుణంలో ఉన్న వాళ్ళు మానవులను కూడా దేవతలుగా పూజించే ఉన్నారు రకరకాలుగా అనమాట. ఒక మనిషి ఏదైనా వేషం వేసుకుంటే చేస్తారనమాట. శక్తిమంతుడైన మనుజుణ్ణి దేవుడిగా కూడా భావించవచ్చు అనమాట. మెల్లిగా తమో గుణంలో ఉన్న వాళ్ళు ఈ భూత ప్రేతాలని
పూజిస్తారు అనమాట. సమాధులను పూజిస్తారు, చెట్లను పూజిస్తారు. ఇంకా మనం చూస్తూ ఉంటాం అనమాట. మన చేతబడులని, మంత్రాలని అవన్నీ ఇవంతా తమో గుణంలో అనమాట. బలులు ఇవ్వడము ఇవంతా చేస్తూ ఉంటారు అనమాట. ఈ పూజలన్నీ భగవత్ పూజలు కాదు. శుద్ధ సత్వంలోకి, సత్వగుణస్తులు కూడా శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయి భగవంతుని మాత్రమే భక్తియుత సేవ ఆచరించాలంటే ఈ ప్రకృతి గుణ సంపర్కం నుంచి పరిపూర్ణంగా ఏమైండాలి, పవిత్రీకరణ జరిగిండాలన్నమాట. అది ఇక్కడ చెప్పబడుతుంది. ముందు ఎవరిని పూజిస్తున్నారు అనేది భగవంతుడు ప్రస్తావిస్తున్నాడు. అది ఇక్కడ చూపిస్తుంది. ఎస్, ఆహారం వస్తుంది ఇప్పుడు. ఆర్ వాట్ యు ఈట్. ఓకే, మనకి ఇక్కడ తర్వాత ఏం చెప్పబోతున్నా అంటే భగవంతుడు ఈ తపస్సు ఎలా ఉంటుందంటే, తపస్సు, ఆహారము ఇవన్నమాట. అసురు లక్షణాలు గల వాళ్ళు ఆ తపస్సులను కూడా అసురులనే చూస్తాం మనం. చాలా దంభాహకారంతో చేస్తూ ఉంటారు అనమాట. అవి ఏంటివి, అసురులు. ఇప్పుడు రావణాసురుడు కానీ హిరణ్యకశిపుడు కఠినమైన తపస్సులు చేస్తారు కదా, అవి అసురులే కాబట్టి వాళ్ళ అసురి లక్షణాలతో చేయడం జరిగిందనమాట. అలాగే ఈ ఆహారం అనేది ఇక్కడ మనకి 3 రకాలుగా చెప్పబడుతుంది. అంటే త్రిగుణాలను అనుసరించి మనుషులు భుజించే ఆహారం కూడా 3 విధాలు. ఇంకా యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞము, దానము, తపస్సు, ఆహారము, వీటి ఒక్కొక్కటి ఒక్కొక్క గుణములు ఎలా గుణస్థులు ఎలా చేస్తారు వాటిని అనేటివి వివరంగా చూద్దాం అన్నమాట. ప్రకృతి గుణాలను అనుసరించి అవి చేయబడతాయి. ముందు ఆహారం చూద్దాం. ఆయు సత్వ బలారోగ్యం సుఖ ప్రీతి వర్తనాః రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియాః. ఆయు సత్వ బలారోగ్య, సత్వగుణంలో ఉన్న వారికి ప్రియమైన ఆహారాలు ఆయువును పెంచుతాయి. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఆయు ప్రమాణాన్ని పెంచుతాయి. సుఖప్రీతి వర్ధన, బుద్ధి బలము, ఆరోగ్యము, ఆనందం మరియు సంతృప్తిని ఇస్తాయి. ఇవి రసవంతము, పుష్టికరము, ఆరోగ్యకరమైనవి మరియు హృదయానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. సత్వగుణ ఆహారం అంటే సాత్విక ఆహారం. ఇవన్నీ మాంసభక్షణాలు అవన్నీ కలవు. సత్వగుణం అతి తేలికైనటివి అనమాట. పాలతో కూడినేటివి ఆహారము, పండ్లు ఇవన్నీ కలిపి రైస్, పాలు, పండ్లు, కూరలు, కాయగూరలు ఇవన్నీ కలిపినట్టు అనమాట. ఇవి ఆహారం అసలుకి ఎందుకు తీసుకోవాలి? శరీరానికి శక్తిని ఇవ్వడానికి, జీవన ప్రమాణాన్ని పెంచితే మనం భగవత్ సేవకి దేనికైనా మన కర్మలకి ఉపయోగించాలి. అది మనల్ని చెడు చేసేదానిగా ఉండకూడదు అనమాట. అలాగా మన జీవితానికి పవిత్రత అంటే భగవంతుడికి ఏవి నివేదన చేయాలనో అదే సాత్విక ఆహారం. ఆ నివేదన ఆహారం అది భగవంతుడు చూపు అలా పడగానే అది పవిత్రమవుతుంది అనమాట. అందుకనే జీవనాన్ని పవిత్రమనర్చేటివి. అవి ఆయువుని పెంచుతాయి. సాత్వికాహారం వలన వేరే ఏమీ హాని జరగదు, బలాన్ని ఇస్తాయి. పాలు ఎంత బలమైనవి, పెరుగు ఎంత బలమైంది. అలాగే ఆనందాన్ని, తృప్తిని కలిగించే ఆహారము సత్వగుణ ప్రయోజనం. సత్వగుణస్తులు స్వీకరించేది అదే అనమాట. అట్టి ఆహారాలు రసపూర్ణాలు, రసపూర్ణాలు అయి ఉంటాయి, పుష్టికరమై ఉంటాయి, ఆరోగ్యకరము, మనస్సుకు కూడా ఆహ్లాదం కల్పించేటివి ఉంటాయి అనమాట. అది ఈ సాత్విక ప్రియులకి ఇది ఇష్టం అనమాట. మనస్సును పవిత్రతను ఇస్తాయి అనమాట సాత్విక ఆహారం. ఇప్పుడు రజోగుణ ఆహారం చూద్దాం. ఈ సాత్విక ఆహారం చూపిస్తున్నారు రజోగుణస్తులు. ఓకే, కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకమయ ప్రదాహ. చాలా చేదుగా, చాలా పుల్లగా, ఉప్పగా, వేడి, పదునైన పొడి మరియు దహనం చేసే ఆహారాలు రాజస గుణమున్న వారికి ప్రియమైనవి. ఇటువంటి ఆహారాలు బాధ, దుఃఖం మరియు రోగమును కలిగిస్తాయి. చాలా చేదుగా, పుల్లగా, ఉప్పగా. కొంతమందికి విపరీతమైన వేడిగా ఉండాలన్నమాట. ఇంకోటి విపరీతముగా కారం తినే వాళ్ళు ఉంటారు. పులుపు కొంతమంది ఎక్కువ తింటారనమాట. అది అంత ఎక్కువ స్పైసీ మసాలాలంతా కూడి ఉండేటివి, ఉప్పగా ఉండేటివి. ఇవి రజోగుణాలు. ఇవి ఏం చేస్తాయి ఆహారాలు, అవి తీసుకున్నంతసేపు ఇంత రుచి అని తీసుకుంటారు. తర్వాత అవి అరిగించేదానికి ఎంత బాధపడతారు. అరగాలంటే మళ్ళీ మందులు తీసుకోవాలా, అసిడిటీ ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అవి దుఃఖాన్ని, క్లేశాన్ని, రోగాన్ని కూడా కలిగిస్తాయి. ఎందుకంటే లేటుగా అలా చూస్తాం కదా, లేటుగా పడుకుని, లేటుగా డిన్నర్లు చేసి, బయటంతా తిరిగి ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ ఉంటారు.
అవన్నీ తయారైనవి. అవి ఎంత హానికరమో చెప్తూనే ఉంటారన్నమాట. అవి అయినా కానీ అవే స్వీకరిస్తుంటారు. అందుకే భగవంతుడే ఇలాంటి ఆహారాలు బాధ, దుఃఖం, రోగాన్ని కలిగిస్తాయని ఇక్కడ నిర్ధారించేస్తున్నారు అనమాట. ఇంకా ఎస్, అది సత్వగుణ. తామస్సులు ఏం తీసుకుంటారు చూద్దాం. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. యాతయామం తినడానికి 3 గంటలకు ముందు తయారు చేసిన ఆహారము, ఎప్పుడో వండిండేది, నిన్నటిది, రుచి లేని, కుళ్ళిన, వాసన పట్టిన మరియు ఇతరులు తినగా మిగిలినవి, అంటరాని వస్తువులతో కూడిన ఆహారం తామస గుణస్తులకి ప్రియమైనది. అంటే ఆహారం యొక్క ముఖ్య ప్రయోజనం ఏం చూసాము? మన ఆయుష్ను వృద్ధి చేయడానికి, మనస్సు పవిత్రీకరణకి, దేహానికి శక్తినియడానికి అన్నమాట. దాంట్లోకన్నీ ఉన్నాయి. పాలు అనుకున్నాం, బియ్యం కావచ్చు, గోధుమ రొట్టెలు కావచ్చు, పండ్లు, కూరగాయలు, అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి కదా. అలాంటి ఆహారము సత్వగుణస్తులకు ప్రియమైంది. ఇంకా అలాగే ఇలాంటి అంటే ఏవి పాల నుంచి వచ్చిన నెయ్యి అట్లాంటివి స్నిగ్ధం అని చెప్పబడుతుంది. ఈ జంతువులు చంపే ఆ ఫ్యాట్ తీస్తారు చూడండి, దానితో అవన్నీ ఎంత నష్టాన్ని కలిగించండి. ఆ మాంసాహారం అనేది రజోగుణస్తులకు ప్రీతికరం. అలాగా మనకి పాల రూపంలో ఎంతో దొరుకుతుంది అనమాట ఫ్యాట్ అనేది. పాలు, వెన్న, మీగడ ఇవన్నీ అనమాట. అందుకే పాల ద్వారా నాగలికిత పద్ధతి, జంతువధ ద్వారా తీసేది అనాగలిక అనమాట. ఇలాగా రజోగుణ ఆహారం గురించి కూడా ఇందాకే చూసామ్మా. ఏది జీర్ణరసాలు తగ్గించి రోగాలకి, మనకు ఉదరానికి, మన కడుపుకి ఎన్నో అసిడిటీ, అజీర్తి ఇవన్నీ కలగజేస్తాయి. దానివల్ల సఫర్ అవుతూ ఉంటారు. చాలా మంది మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇవి ఇప్పుడు చెప్పే భగవంతునికి అర్పించిండేది సాత్విక ఆహారంతో పవిత్రంగా ఉంటారు. వీళ్ళు ఇంకా ఈ తామస గుణస్తులు తీసుకునే ఇది ఎంత ఘోరంగా ఉంటుందంటే, నిన్నటివి అవి ఉల్లిన, వాసన పట్టిన, ఇతరులు తినగా మిగిలినవి, ఎంగిలివి అని. ఆ ఒక ఉచ్చిష్టం అంటారు ఎంగిలి అంటే. ఆ ఉచ్చిష్టం ఏ సందర్భంలో అంటే భగవత్ ప్రసాదాన్ని మన ఆధ్యాత్మిక గురువు స్వీకరించిన తర్వాత తదుపరి అది మనం తీసుకోవచ్చు అనమాట. అది అంతేగాని మనకి నిన్నటిదంటే భగవత్ ప్రసాదాన్ని మనం ఎత్తిపెట్టుకొని స్వీకరించవచ్చు అనమాట. అంతేగాని ఇలాంటి తామస గుణస్తులకే ఇది సరిపోతుంది అనమాట. సత్వ, రజో, తమ గుణాలు ఫుడ్ ఎలాగా అని చూపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళకుండే దాన్ని బట్టి నేచర్ కూడా మారిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. అపలాకాంక్షి బిర్యజ్ఞో విధి దృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. యజ్ఞాలు వస్తాయి ఇప్పుడు. శాస్త్ర గ్రంథ యొక్క ఆదేశాల ప్రకారం విధిగా ప్రతిఫలం కోరుకొని వారు మనస్సులో దృఢ సంకల్పంతో చేసే యజ్ఞం సత్వగుణంతో చేయబడేది. అఫలాకాంక్ష, ఫలము ఆశించకుండా. అంటే పూర్వం ఋషులు యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. అక్కడ ఉండొచ్చు కదా, వాళ్ళు ఉండేదే అడవుల్లో నివసించేవాళ్ళు. ఎందుకు? లోక శాంతి కోసం చేసేవాళ్ళు అనమాట. ఈ కేవలము భౌతిక దీనికోసం ఆచరించేవాళ్ళు అనమాట. ఏదో ఒక మనము ఎటువంటి కోరిక లేకుండా యజ్ఞాలని, స్వధర్మం ఇది నా ధర్మం అనే దృష్టితో చేయాలి ఎక్కడైనా కానీ అనమాట. మనం మందిరానికి ఇప్పుడు యజ్ఞం లేవు, మందిరానికి వెళ్ళొచ్చు. మనం ఏదో లాభాపేక్ష కోసం కాదు, భగవంతునికి అక్కడికి వెళ్ళి మన ఫలపుష్పాదులు సమర్పించి నమస్కారం చేసుకుని అర్పించేది కూడా ఒక యజ్ఞమే ఆయనకి. ఈ మనకేదో కోరికతో మనం వెళ్ళటం లేదు. శాస్త్రాలు భగవంతుడికి ఆయన కేవలము మన యొక్క ప్రార్థనని స్వీకరించమని అనమాట వెళ్ళేది కూడా. అది సత్వగుణంలో ఉండేదే మనం చేసేది అనమాట. ఇప్పుడు కలియుగ ధర్మం ఏం చెప్పబడింది? మన యజ్ఞం ఏంటి? ఇప్పుడు యజ్ఞాలు చేసేదానికి తగిన వీళ్ళు లేరు కదా, ఋత్వికులు లేరు. మంత్రోచ్చారణ చేసే, వేద మంత్రాలు ఉచ్చరించేదానికి తగిన వేదాలు చదివిన వీళ్ళు దొరకరు అన్నమాట, బ్రాహ్మణులు. అందుకని ఇప్పుడు కలియుగానికి చైతన్య మహాప్రభు మనకి అతి సులభమైన మార్గం సంకీర్తన యజ్ఞము.
యజ్ఞానాం జప యజ్ఞోస్మి అన్నాడు భగవంతుడు విభూతి యోగంలో అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే అది మనకు చెప్పబడింది అనమాట. ఈ యజ్ఞాలు ఇంతవరకు సాత్విక గుణ యజ్ఞం చూసాము. ఇప్పుడు రజోగుణములో ఉండే యజ్ఞం చూద్దాం. అభిసందాయతు ఫలం తంబార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఆహారం చూసాము, ఇప్పుడు యజ్ఞం చూస్తున్నాం. ప్రతిఫలాపేక్షతో భరత శ్రేష్ఠ, ప్రతిఫలాపేక్షతో అహంకారం కోసం చేయబడి యజ్ఞము రజోగుణం యొక్క స్వభావం అని తెలుసుకొను. అది ఏదొక లాభం. ఇంకొంతమంది యజ్ఞాలు ఏవో చేస్తూ ఉంటారు కదా, ఆడంబరాల కోసం, గొప్ప కోసం అనమాట, ప్రదర్శన కోసం అనమాట. ఏదో ఒకటి కావాలా, లాభం కావాలా, నాకు ఈ పనికి అయితే ఈ పూజ ఇది చేయాలి దంభం కోసం చేస్తారనమాట. అంతేగాని ప్రతిఫలం ఆశించకుండా చేసేది రాజసము కాదు, సాత్వికం. ప్రతిఫలం ఆశించి చేసేది రజోగుణ సంబంధం అనమాట. ఈ తమో గుణస్తులు ఎలా చేస్తారు? విధిహీనం అసృష్టాన్నం, విధిహీనం అసృష్టాన్నం, మంత్రహీనం అదక్షిణం, శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం శాస్త్ర నిర్దేశిత రహితంగా, అసృష్టాన్నం ప్రసాద వితరణ లేకుండా. కంపల్సరీ యజ్ఞం కానీ పూజ కానీ ఏ పూజ వ్రతం చేయని మన సనాతన సంప్రదాయంలో ప్రసాద వితరణ, ప్రసాదం చేస్తారు, భక్తులందరికీ పంచడం జరుగుతుంది. ఇప్పుడు శ్రావణ మాసంలో చూస్తుంటారు కదా, తప్పకుండా ప్రసాదాలు పంచుతుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అది జరగడం అది మన సనాతన సంప్రదాయం. అలా ప్రసాద వితరణ లేకుండా, శాస్త్రాల్లో ఆదేశించింది కాకుండా, మంత్రహీన, అసలుకి మంత్రాలు కూడా లేకుండా, అదక్షిణం, పురోహితులు కూడా ఏమి సంభావన లేకుండా, శ్రద్ధ లేకుండా యజ్ఞాలు ఆచరిస్తే అది తామసమైంది. శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవం లేకుండా, ప్రసాద వితరణము లేకుండా, వేద మంత్ర ఉచ్చారణ లేకుండా, దక్షిణ లేకుండా, అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామస యజ్ఞం అని చెప్తారన్నమాట. ఈ తామస గుణ ప్రధానమైన శ్రద్ధ వాస్తవానికి శ్రద్ధారాహిత్యం అనబడుతుంది అనమాట. ఏదైనా ఒక దేవత కోసము లాభం కోసం పూజించి అది ఏదన్నా వచ్చిందనుకున్న లాభం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు భౌతికంగా, అదనమాట. ఇలాంటివన్నీ ఇలాంటి యజ్ఞాలు పూజలు అనే తమ గుణానికి సంబంధించి దానవ ప్రవృత్తి అనమాట. ఆహారం అయిపోయింది, 3 గుణాల్లో యజ్ఞం అయిపోయింది. ఇప్పుడు ఏం చూడబోతున్నాము? తపస్సు. తపస్సు 3 రకాలు. అంటే తపస్సులో మనకి అన్ని 3 త్రిగుణాలను ఆచరించే వస్తున్నాయి. ఇప్పుడు సత్వ రజో తమో గుణాలను అనుసరించే వస్తున్నాయి కదా. ఆ సత్వగుణంలో చేసే తపస్సులో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. శారీరక తపస్సు, వాక్ తపస్సు, అలాగే మానసిక తపస్సు. సత్వగుణంలోనే 3 టైప్స్ వస్తాయి. ఈ తపస్సుల్ని చూసే ముందర ఒకసారి నిన్నటి చాప్టర్ అసురీ లక్షణాల్లో లక్షణాలు ఎవరెవరికి సంబంధించినవి అంటే, బ్రహ్మచర్య ఆశ్రమంలో 26 దైవీ లక్షణాలు భగవంతుడు నిన్న మనకు చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు 16వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. దాంట్లో ఈ సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు, అలాగే సామాన్య జనులు కూడా వర్తిస్తుంది. ఒక లక్షణము వర్ణాశ్రమ ధర్మం ప్రకారము బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఏది ఆచరించాలి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏమి వర్తిస్తుంది, దానికి దీనికి లింక్ ఉంది. అలాగే వానప్రస్థాశ్రమం వాళ్ళు ఏది ఆచరించాలి అనేది ఒక్కసారి ఆలోచించి చాట్ బాక్స్లో పెట్టండి. హరే కృష్ణ. అద్భుతమైన శ్లోకం అండి ఇది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవదేవుని, ద్విజ బ్రాహ్మణులను, గురు ఆధ్యాత్మికాచార్యుని, ప్రాజ్ఞ పూజనీయులను, పూజనం వాళ్ళం పూజించుట, శౌచం పరిశుద్ధి, ఆర్జవం సరళత్వం, నిన్న కూడా వచ్చింది ఆర్జవం, రుజుమార్గం, సరళత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్గా సరళంగా ఉండాలి, బ్రహ్మచర్యము, అహింస కూడా ఈ శారీరం దేహానికి సంబంధించిన తపస్సు. సత్వగుణంలో 3 రకాలు ఉన్నాయని చెప్తాం కదా. ముందు శారీరక తపస్సు అనమాట. అంటే మన శరీరం, దేహం మనకి క్షేత్రం కదా, దీంతో వనరించేటివి సత్వగుణస్తులు ఎలా చేస్తారు అని చెప్తున్నారు అనమాట.
దేవదేవుణ్ణి, బ్రాహ్మణులని, గురువులని, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము, పవిత్రంగా ఉండడము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యం, అహింస అనేటివి శరీరంతో చేసే తపస్సు అని చెప్పబడతాయి అన్నమాట. నిష్టల గురించి భగవంతుడు చెప్తున్నారు. వీళ్ళందరూ పెద్దలందరినీ గౌరవ ముసగాలు అనేది మనకి చిన్నతనం నుంచే చెప్తారు. వాళ్ళకి నమస్కరించుట, పాద నమస్కారం చేయుట, వాళ్ళకి వీలైతే సేవ చేసుకోవడం అని గౌరవ ముసగాల వాళ్ళకందరికీ గౌరవం అందవలసిన వాళ్ళు అనమాట వాళ్ళు. ఇంకా శుచిత్వం అంటే చెప్పాం, శారీరక శుచిత్వం కాకుండా అంతర్శుచిత్వం ఎలాగా, నిరంతరము నిర్మలంగా ఉంచుకోవడము, హరినామ జపంతో భౌతిక మనోకల్మషాలను కూడా తుడిచేస్తూ ఉండాలన్నమాట. వ్యవహారంలో మనం సరళంగా ఉండేది, సరళత ఎవరిని నొప్పించకూడదు, తాను నవ్వకుండా ఉండేది అనమాట. అందుకని శాస్త్రంలో ఏది చెప్పారో దాన్నే ఆచరించాలన్నమాట, తెలుపబడింది ఆచరించకూడదు. అది అందుకని ఇవి దేహపరమైన బ్రహ్మచర్యం అంటే ఏమి, మనకి గృహస్థునికి మనకి అక్రమమైదున్న సంభోగం అనేది నిషిద్ధాచారం కదా. అందుకని వాళ్ళకి వైవాహిక జీవితం నందు తప్ప దేనికి ఇతరుల అక్రమంగా చేయకూడదు అనమాట మైతర భోగం అనేది. అలాగా అది బ్రహ్మచర్యం కిందకు వస్తుంది. బ్రహ్మచర్యం అంటే పూర్తి బ్రహ్మచర్యం కాదు, అహింస మనకి ఇవన్నీ ఇది దేహపరమైన తపోనిష్టలు అనమాట. దీంట్లో మనకి సత్వగుణంలో ఉన్నవారు శారీరక తపస్సు, వాళ్ళు రెండవది వాక్ తపస్సు చూద్దాం. 15 వాక్ తపస్సులో ఏమొస్తుందంటే మనకి 15 వాక్ తపస్సులో సత్యమే మాట్లాడే, ప్రియమైన మాటలు మాట్లాడాలి, హితకరము, అనుద్వేగకరం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం జయత్ అంటారు. సత్యము, ప్రియమైంది, హితకరమైంది, అనుద్వేగకరమైన వచనాలని పలకడము, నిత్యం వేద పారాయణం చేయడం అనేది వాక్కునకి సంబంధించిన తపస్సు అన్నమాట. ఇప్పుడు నేడు భగవద్గీత, భాగవత మనకి అధ్యయనం చేయడము అంటే కీర్తనము, స్మరణము చేయడం, శ్రవణం చేయడం, ఇవన్నీ అన్నమాట. ఇది ఎందుకంటే ఇతరులు మనసు కలతపడే రీతిలో ఇప్పుడు మాట్లాడకూడదు అనమాట. సత్యం అంటే ప్రియమైన వాక్యాలు మాట్లాడాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, తన శిష్యులతో ఎట్లా సత్యాన్ని పలకొచ్చు. ఆయన తన శిష్యులు కాని వారి కూడా భిన్నంగా ఉంటారు, కానీ తన శిష్యులతో ఉంటారు. ఎవరి అంటే వాళ్ళ ఎవరికైనా కలత కారకుడైన అనుకున్న మంచి వాళ్ళతో దూరంగా ఉండాలన్నమాట. అదే తపస్సు అనమాట. ఇది వాక్కునకు సంబంధించిన తపస్సు. వ్యర్థ ప్రసంగం చేయకూడదు. సత్సంగంలో కేవలము శాస్త్రాలు చెప్పిన దాన్నే పలకాలన్నమాట. మనం పలికిన దానికి శాస్త్రీయ ప్రమాణం నిదర్శనంగా చూపించాలన్నమాట. అప్పుడు మానవ సంఘంలో వాక్ తపస్సు ఎలాంటిది అనేది అది వాచిక తపస్సు అవుతుంది కదా. మూడోది ఏం చెప్పాం, మానసిక తపస్సు. అది తృప్తి, సరళత్వం, ఇందాక చెప్పాం, రుచిమార్గం, మౌనం, ఆత్మనిగ్రహం, అస్తిత్వాన్ని పవిత్రమనర్చడం అనేది మానసిక తపస్సు. సత్వగుణంలో 3 ఉన్నాయండి, శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు అనమాట. అంటే దాన్ని మెల్లి ఇంద్రియ భోగాన్ని నుంచి దూరం చేయడం అనమాట. మనస్సు అంటే ఆలోచనలలో మౌనంగా ఉండడం. ఆలోచనలు ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాయి, దాన్ని కొంచెం కంట్రోలింగ్ చేయాలన్నమాట. చక్కని మౌనంగా ఉండడమే, ఆలోచనలు మౌనంగా కంట్రోల్ చేయాలి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, హితమైన మాటలే మాట్లాడాలి, భగవద్భక్తికి సంబంధించినవే మాట్లాడాలన్నమాట. ఇంద్రియ పద్ధతుల నుంచి దూరంగా ఉండాలన్నమాట. వేదవాన్ని మేము చదువుకోవడమే, చదువుకుంటూ ఉండాలన్నమాట. జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండాలి. అవి మానసిక తపస్సు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి 3 కలిసి, ఇది శారీరక, వాక్కు, మనో తపస్సు, ఈ 3 కలిసి సత్వగుణస్తులు కలిసి సాత్విక తపస్సు అంటారన్నమాట. రజోగుణ తపస్సు చూద్దాం. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. సత్కారమాన పూజార్థం, సత్కారం అంటే సన్మానం, మాన గౌరవం, సత్కార సన్మానం, మాన, పూజార్థం పూజ, అర్థం అర్థం అంటే ధనం కొరకు, తపహ తపస్సు, దంబేన చైవయత్ అది
క్రియతే తదిహ ప్రోక్తం. అది ఇక్కడ ఏం చెప్తోందంటే రజోగుణం. రాజసం చలం అధ్రువం, చంచలమైంది, తాత్కాలికమైంది. ఎవరైతే ఇతరుల నుండి గౌరవం, సన్మానం మరియు పూజను పొందడం కోసం గర్వంతో చేయి తపస్సును రజోగుణంకు సంబంధించింది అంటారు. ఇది రాజసం, అస్థిరము మరియు అశాశ్వతం. మనము జనుల్ని ఆకర్షించడానికి ఏం చేస్తుంటారు కొంతమంది, గౌరవము, సన్మానము, పూజలు అందించేకే అలా తపోనిష్టలు చేస్తూ ఉంటారు అనమాట. చూస్తుంటాం కదా, తెగ ఇవి ఎగబడుతూ ఉంటారు జనాలు అట్లా వాళ్ళని పూజించేదానికి అనమాట. దక్షిణలో ఇంకా తన అనుయాయులు ఉంటారు కదా, వాళ్ళ చేతనే తనను పూజించమని చెప్పేసి కాళ్ళు గమనమని దక్షిణ ఇవ్వమని కూడా చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కృత్రిమైన ఏర్పాట్లు. రజోగుణస్తులు కోరుకునేట ఆశిస్తున్నాడు ఆ గౌరవాన్ని, ఆ పూజల్ని, ఆ యొక్క సన్మానాల్ని ఆశిస్తున్నాడు అనమాట. ఈ ఫలితాలు కూడా చాలా తాత్కాలికంగా ఉంటాయి అని ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు అనమాట. మూఢగ్రాహేణాత్మనో మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్పాదనార్థం వా తత్తామసముదాహృతం. తనను తాను హింసించుకుంటూ ఇతరులను నాశనం చేయడం లేదా గాయపరచడం వంటి మూర్ఖత్వంతో చేయ తపస్సు తమోగుణమునకు సంబంధించిందని చెప్తారనమాట. అంటే ఆ తపస్సులు పూర్వము వీళ్ళు తమోగుణములో ఉండే అసురులు ఎలా ఆచరించేవాళ్ళు ఘోరాతి ఘోరంగా అనమాట. హిరణ్యకశిపుడు 1000 ఏళ్ళు చేస్తాడు, శరీరం శుష్కించిపోయి ఇదంతా ఇది పుట్టలు పెరిగిపోయి ఇదంతా ఎముకలు గూడు గట్టి అనమాట. ఈ ఇంత తపస్సు చేసింది దేనికోసం చేశాడు? తనకి అమరుడు కావాలని. ఇవ్వలేదనుకోండి బ్రహ్మదేవుడు, అక్కడ భగవంతుడు ఈయన ప్రణాళిక వేరే ఉంటే భగవంతుడి ప్రణాళిక ద్వారా వచ్చేస్తూ ఉంటాడు అనమాట. నరసింహ అవతారం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే అమరుడగుటకు దేవతలందరినీ జయించడానికి తప్ప ఆ తపస్సు ఎందుకు వ్యర్థమే కదా. అలాగే ఇంకా రాక్షసులు ఉన్నారు, శరీరాలను ఖండించుకొని హోమంలో వేయడము, రుకాసుడ్డని, ఇతన్నే భస్మాసుడ్డని కూడా అంటారు, రావణాసుడ్డు. వీళ్ళ తపస్సులు కూడా ఘోరంగా ఉంటాయన్నమాట. అంతే హింసతో కూడుకునేటు ఉంటాయి, గాయపరుస్తూ శరీరాన్ని గాయపరుస్తూ అలాగనమాట. అందుకే అసాధ్యమైన దానికోసం మునర్చే తపస్సు అంతా కూడా తమోగుణమైంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. దాతవ్యమితి యజ్ఞం అయిపోయిందండి. శ్రద్ధ, యజ్ఞం సత్వగుణస్తుంది. ఆహారం చూసాం, యజ్ఞం చూసాము, అలాగే తపస్సు చూసాం. ఇప్పుడు దానం చూద్దాం. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఆ దానంలో కూడా సత్వ, రజో, తమో గుణాలు, త్రిగుణాలకు సంబంధించి ఎలా ఉంటాయని చెప్పారంటే భగవంతుడు శ్రద్ధతో వనల్చేది. ఆ శ్రద్ధ అనేది కూడా త్రిగుణ పూర్ణకమైంది అని చెప్పి అవి ఎన్ని విధాలు ముందు విభజించి మరి చెప్తున్నారు అనమాట. ఇక్కడ దాతవ్యమితి అంటే ఒసగవలసిందే అని భావించి ఏ దానమైతే ఒసగబడునో దేశకాలేచ పాత్రేచ అంటే తగిన ప్రదేశమునందు, తగిన కాలమునందు, తగిన వారికి ఇచ్చే సత్వగుణంది. ప్రతిఫల వాంఛ లేకుండా సరైన సమయంలో, సరైన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి కర్తవ్య భావనతో ఇవ్వబడు దానము సత్వగుణమునకు సంబంధించినదిగా చెప్పబడుతుంది. సత్వగుణం ఎట్లా ఉంటుంది? ప్రతిఫల వాంఛ లేకుండా. ఒక జన్మదినోత్సవం జరిగినప్పుడు ఆనందంతో పంచుతూ ఉంటారు, ఎలాంటిది ఆశించరు వాళ్ళు, చేయాలని గొప్ప కోసం చేసేవాళ్ళు. ఇక్కడ నందమహారాజు శ్రీకృష్ణ భగవానుడు జన్మించినప్పుడు అనేక గోవుల్ని దానం ఇస్తాడనమాట. బ్రాహ్మణులు గోవుల్ని, బంగారాన్ని అన్ని దానం ఇస్తాడనమాట. ప్రతిఫల అంటే ఆధ్యాత్మిక కర్మలకు నియుక్తుడైన వారికి దానం చేయాలి. ఇంకొకటి, ఆ దానాలు చేసేదానికి సరైన ప్రదేశం ఉండాలా, తీసుకునే గ్రహీత కూడా సరైన వ్యక్తి అయి ఉండాలన్నమాట. సరైన సమయం అయి ఉండాలి. సాధారణంగా గ్రహణ సమయాల్లోనూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ యోగ్యుడైన బ్రాహ్మణులకు చూసి దానాలు ఇస్తూ ఉంటారు, దేవాలయానికి ఇస్తూ ఉంటారు, కానీ ప్రతిఫల అపేక్ష ఏమి ఆశించకుండా అనమాట. అది ఒకవేళ కరుణతో ఎవరికి ధనం లేని వాళ్ళకి దానం ఇచ్చినా అతను కనుక పాత్రుడు కాకపోతే అది నష్టపోతారనమాట. దానివలన ఏమి ఆ దానం సత్వగుణానికి సంబంధించింది కాకుండా పోతుంది, వ్యర్థమవుతుంది ఆ దానం. ఇక్కడ రజోగుణ దానస్తులు ఎలా ఉంటారు చూద్దాం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఎత్తు ప్రత్యుపకారార్థం, ఏదో ప్రతిఫలం కోరుతూ ప్రత్యుపకారార్థం లేదా సొంత కోరికలతో లేదా ఇష్టం లేకుండా చేసిన దానాన్ని రజోగుణానికి సంబంధించింది అని చెప్తారనమాట. అంటే కొన్నిసార్లు ఆ స్వర్గలోకానికి పోవాలి ఇక్కడికి పోవాలి అని చెప్పేసి ఏదో దానాలు చేస్తూ ఉంటారనమాట. ఏదో ఒకటి ప్రతిఫలము ఆశించి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు ఇష్టం లేకుండా, అంటే ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, కింద స్టాఫ్ ఉంటారు, ఎవరో ఒకతను ఏదో దానం చేయమని ఆ డొనేషన్ అడగడానికి వచ్చారు. తను ఇవ్వడమే కాకుండా ఇంకా కింది స్టాఫ్ని కూడా పిలిచి మీరు తలా కొంచెం ఇవ్వండి అంటారు. వాళ్ళు మనసులో ఇష్టంతో ఇస్తారా? ఇవ్వరు. బా ఇప్పుడు ఇవ్వాలనా అని మనసు నొచ్చుకొని ఇస్తారనమాట. అలాగా మొహమాటంతో చేసేది ఆ దానం. ఇవన్నీ రజోగుణ దానం. ప్రతిఫలం ఆశించే రాకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు కదా, అక్కడ పాత్ర మెరిగి తీసుకుంటున్నాడో లేదో తెలియదు. ధర్మ సంస్థలు అంతే, కొంతమంది చాలా చాలా ధర్మ సంస్థలకి సంఘాలకు ఇస్తూ ఉంటారనమాట. కానీ అది ఎంతవరకు సద్వినియోగం అవుతుంది? అక్కడ కూడా ఆ యూజ్ అనేది ఇంద్రియ భోగాల కొరకైతే అది కూడా వేద శాస్త్రానుసారము తప్పే అన్నమాట. సాత్విక దానమే దానం. సరైన ప్రదేశంలో సరైన వ్యక్తికి సరైన సమయంలో ఇచ్చేదే సాత్విక దానం అన్నమాట. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. తామస అదేశకాలే అనువు కాని చోట యద్దానం అలాంటి దానం అప్రాత్యేభ్యశ్చ అంటే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం. ఇక్కడ అపాత్రుడికి అగౌరవంగా అవమానకరంగా ఇచ్చే దానము. అది ఎలాగాని అంటే ఇక్కడ అనువు కాని చోట ఆ కాలంలో. ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా ఈ రెస్టారెంట్లలో బార్లలో కలిశారనుకోండి, మత్తు పదార్థాలకో మద్యపానానికో మాంస భక్షణానికో జూదానికో, ఇప్పుడు నేను ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా క్లబ్బుల్లో దాంట్లో అనమాట, అది డబ్బు ఎక్కువైపోయినా ఇచ్చానుకోండి, అసలుగా దానమే కాదు. అలాంటి దానము తమోగుణమైంది అనమాట. అలాంటి దానము చేయడం వల్ల ఏమవుతుంది? పాపం చేసే వాళ్ళని మనము ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. చెడును ప్రోత్సహించడం అది అనమాట. అలాగా అందుకే దగ్గర అవతల ఇంకొకటి ఉంది. అవతల నిజంగానే స్వీకరించే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను అనువైన వ్యక్తి అయినా కానీ ఇతనికి శ్రద్ధ లేకుండా గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా ఇచ్చేది కూడా తమో గుణమైన దానమే అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఈ యజ్ఞము, మనకి మొట్టమొదటి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము ఇవన్నీ త్రిగుణాలు నాశించి ఉన్నాయి కదా. అవి ఈ 3 పదాలు ఎందుకు వీటిని ఉపయోగించాలి? ఓం తత్సత్ అవి ఆచరించేటప్పుడు ఉచ్చరించాల్సిన మంత్రోచ్చారణ గురించి ఎలా అవి ఎందుకు సూచిస్తారనేది ఇక్కడ వివరంగా చెప్పబోతున్నారు అన్నమాట. ఓం తత్సత్ ఇది నిర్దేశతే. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం తత్సత్ ఇది నిర్దేశో అని సూచన. బ్రహ్మణ అంటే దేవదేవుడికి, త్రివిధ 3 విధములైనది, స్మృత భావింపబడినది. బ్రాహ్మణాస్తేవా అంటే ఈ వేదాశ్చ గ్రంథాలు, ఇవి బ్రాహ్మణులు యజ్ఞాలు కూడా ఉపయోగించాలి. గత పూర్వకాలం నుండి అని, సృష్టి ప్రారంభం నుండి ఓం తత్ సత్, ఓం తత్ సత్, ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ ఇది 17వ అధ్యాయం వస్తుంది కదా మందిది అని చెప్పేసి భగవంతుడు చెప్తాం. సప్తదశోధ్యాయ అని చెప్తారు కదా. అలాగ ఓం తత్సత్ అది అలాగా ప్రతిసారి అది ఆ 3 పదాలు పరబ్రహ్మాన్ని సూచించడానికి వాడబడ్డాయి. దేవాది దేవుణ్ణి, భగవంతుని సంతృప్తి కొరకు వేద పఠనము మరియు యజ్ఞాలు చేయనప్పుడు బ్రాహ్మణులు ఈ 3 పదాలను ఉపయోగించారు. ఓం తత్సత్. ఇప్పుడు తపస్సు, యజ్ఞము, దానము, ఆహారము, ఈ సాత్వికము, రాజసము, తామసము 3 రకాలని చెప్పబడింది కదా ఇంతసేపు.
అవి అవన్నీ కూడా త్రిగుణాలతో బంధింపబడేటివి. అంటే అలాంటి కర్మలు చేసే ముందర భగవాన్ని సూచించేది ఓంకారం. ప్రణవం మనకి శబ్దకే పౌరుషం ఋషు, వేద్యం పవిత్రం ఓంకారం మనకు వస్తుంది కదా. ఓంకారం ఎవరి స్వరూపం? భగవంతు స్వరూపం. అని ఆ కర్మలు ఎప్పుడు భగవంతుని పరమైనప్పుడు ఆధ్యాత్మిక పురోగతికి మనం చేసే కర్మలు అవి ఉపయోగపడతాయన్నమాట. అంటే శాస్త్ర నిర్దేశాల్లో ఈ ఓం తత్సత్ అనే 3 పదాలు పరతత్వమైన అబ్సల్యూట్ ట్రూత్, నిజ పరమ సత్యమైన భగవంతుని సూచిస్తాయన్నమాట. ఇంకా వానిలో ఓం అనేది అన్ని వేద మంత్రాల్లో కనపడుతుంది మనకు. ఓం అనేది ఓం నమో నారాయణాయ, ఓం నమో మనకి తప్పకుండా వినపడేది ఓం శబ్దమే. సారాంశం ఏమంటే ఇప్పుడు దానము, యజ్ఞము, తపస్సు ఇవన్నీ సత్వగుణంలోనే ఆచరించాలి. అవి రజస్తమో గుణాలవి సరే, అవి గుణహీనాలు కాబట్టి. ఈ ఓం తత్సత్ అని పదాలు భగవంతుని సంయుక్తంగా పిలిచేది కదా. ఓం తత్ ఎందుకంటే ఓం తద్విష్ణు పరమం మన వేదాల్లో చెప్పబడింది మనకి. అంటే వేద మంత్రం కానీ భగవాన్ నామం కానీ మన ఓంతోనే ప్రారంభమవుతాయి అన్నమాట. ఈ ఓం తత్సత్ ఈ 3 ఎలా తీసుకున్నారంటే ఓం అనే పదం ఋగ్వేదం నుంచి తీసుకోబడింది అనమాట. తత్ సత్, ఈ తత్ అనే పదము సత్ అనే పదము రెండు చాందోగ్యోపనిషత్తు ఉపనిషత్తులు ఉన్నాయి కదా 108. చాందోగ్యోపనిషత్తు నుండి స్వీకరించబడింది. ఈ 3 కలయికే ఓం తత్సత్ అనమాట. పూర్వం బ్రహ్మదేవుడు కూడా యజ్ఞం ఆచరించినప్పుడు ఈ ఓం తత్సత్ అనే పదాలతోనే భగవంతుని సూచించాడు అనమాట. అందుకే ఈ ఓం తత్సత్ అనే మంత్రము చాలా ప్రాధాన్యత కలిగించింది. అది ఈ 3 పదాలని కూడే ఈ దానము, యజ్ఞము, తపస్సు అన్నదిస్తే కృష్ణ భక్తి భావంలో చేసినట్లయితే సాక్షాత్తు భగవాన్ని రూపమే అనమాట ఓంకారం అనేది అనమాట. ఇప్పుడు తత్వజ్ఞులు ఏం చేసేవాళ్ళు తదుపరి చూద్దాం. నెక్స్ట్ శ్లోక 28. తదుపరి మనకి ఈ ఓం అయిపోయిందా. తత్, ఈ తత్ అనే ఓం అనే శబ్దము యజ్ఞము, దానము, తపస్సు ఇప్పుడే చెప్పాం కదా ఓంకారంతో మొదలు పెడతారు. ఓం తద్విష్ణు పరమం అని కర్మలయందు సంపూర్ణత్వాన్ని నిశ్చయంగా చేస్తాయి. తత్ అంటే ఫలాపేక్ష రహితంగా ప్రతి వాళ్ళు యజ్ఞం, దానం, తపస్సు తత్ అనే పదంతో చేయాలి. ఓంతో భగవంతుని పొందేదానికి ప్రారంభించాలి. ఇప్పుడు చెప్పిన కర్మలన్నీ యజ్ఞము, సత్వగుణ కర్మలన్నీ యజ్ఞము, దానము, తపస్సు ఓంతో మొదలు పెట్టాలి. ఫలాపేక్ష రహితంగా ఉండే ఈ వీటిని తత్ అనే పదంతో చేస్తూ ఉండాలి. కర్మలు మొదలు పెట్టాలి, కర్మలు చేయాలి. ఎందుకంటే భౌతిక బంధం నుంచి విడుదల కోసమే అట్లాంటి ఆధ్యాత్మిక కర్మలు ముఖ్య ప్రయోజనం అన్నమాట. అది సత్. సత్ అంటే సత్యం. ఇక్కడ సత్యం, ఆ సత్యాన్ని ఏదైతే పరతత్వం అంటే అది సత్ అన్నమాట. సత్యమైంది సూచింపబడుతుంది అన్నమాట. అట్లా సర్వ యజ్ఞ దాన తపో కర్మల వల్ల అంటే యజ్ఞకర్త కూడా ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ఆచరిస్తున్నారో అతను కూడా సత్యం అనబడుతుంది అనమాట. ఎందుకంటే మనుజుడు గర్భంలో గర్భాధానం నుంచి మనుజుడు చనిపోయే వరకు కర్మకాండలు చాలా ఉన్నాయి. మన శుద్ధి కర్మలు అంటాం వాటన్నిటిని అనమాట. ఆ కర్మలన్నిట్లోనూ పవిత్రీకరణ విధాల్లో కూడా ఈ ఓం తత్సత్ అనే మంత్రం ఉపదేశింపబడుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ భగవంతుడు తన కొరకు అర్పించమని తదర్థీయమని వస్తుంది. భగవానికి సంబంధించిన సేవా కార్యాలు ఆచరించమని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుడు హరే కృష్ణ మ్యూట్లో ఉండండి దయచేసి. ఓకే. ఈ మనకి భగవంతుని కర్మలు అంటే ఇప్పుడు చేసే భగవంతుని పట్ల కర్మలన్నీ భగవానుడు ఓం తత్సత్ అన్నాం కదా. ఏంటివి మనం చూసాం కదా. ఆయనకి మందిరానికి వెళ్ళడము, పూజ చేయడము, ప్రసాదం చేయడము, ఆయనకి ఆయన యొక్క ఇవి శ్రవణ కీర్తనాలు చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా కర్మల్ని పూర్ణమునొచ్చేటివి. ఇవన్నీ కూడా ఈ దివ్యంలో అయినా ఓం తత్స అనే పదము, ఓం తత్సత్ అనే పదము ఉపయోగింపబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే.
అశ్రద్ధయా హుతం దత్వం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్రేత్య నో ఇహ. అశ్రద్ధయా హుతం దత్తం అంటే భగవంతునిపై విశ్వాసం లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు వంటిది ఏదైనా శాశ్వతమే. ఇది అసత్తు అని పిలుస్తారు. ఇది జన్మలో మరియు తర్వాత జన్మలో పనికిరాంది. అశ్రద్ధయా, శ్రద్ధ లేకుండా, శ్రద్ధాత్రయ విభాగ యోగం ఇది. అంటే భగవంతుని పట్ల విశ్వాసం లేకుండా వనర్చినటువంటి ఉతం. ఉతం అంటే యజ్ఞం అర్పించబడింది. ఉతం అంటే యజ్ఞంలో ఇస్తుంది. దత్తం ఇవ్వబడినది. అలాగే తపస్సు. ఉతం యజ్ఞము, దత్తం దానము, తపస్సు ఏదైనా తప్తం వనర్చబడింది, కృతం చేయబడింది, అది మిథ్య, అసత్ అని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. ఇక్కడ అసత్ అని ఇక్కడ చెప్పబడుతుంది. మిథ్య అని ఉచ్యతే చెప్పబడుతుంది. ఓ పార్థ, అది భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. నచ తత్రేత్య నో ఇహ. నచ అది మనకు ఇప్పుడు ఉపయోగకరమే కాదనమాట. ఈ జన్మలో ఉపయోగపడదు, వచ్చే జన్మలో కూడా ఉపయోగపడదు. ఓ పార్థ, భగవంతునిపై విశ్వాసం లేకుండా చేయి యజ్ఞము, దానము లేదా తపస్సు వంటిది ఏదైనా శాశ్వతం. ఇది అసత్తు అని పిలుస్తారు. ఇది ఈ జన్మలో మరియు తర్వాత జన్మలో పనికిరానిది. ఈ ఆధ్యాత్మిక లక్ష్యం అనేది లేకుండా వనర్చబడేది ఏదైనా వాస్తవానికి వ్యర్థమైంది అనమాట. అది కర్మ. అలాంటి కర్మలు, అది యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, నిరుపయోగం అని. అందుకని అలాంటి కర్మలు ఉపయోగకరమైనవి కావని శ్లోకంలో భగవంతుడే చెప్తున్నారు అనమాట. ప్రతి కర్మ కూడా వనరించాల్సింది భగవద్భక్తి భావంలో వనరించాలి. అలాంటి శ్రద్ధ గనక లేకపోతే, ఆ విశ్వాసం ముందు భగవంతుడి పట్ల మనకున్న విశ్వాసాన్ని చెప్పాలన్నమాట. అన్ని వేదవాన్మయాలు చరమ లక్ష్యము పరమ పురుషుని గురించే చెప్తాయన్నమాట. వేదోపదేశాలు మనకు 15 అధ్యాయంలో 15 శ్లోకం చెప్తుంది కదా, అదే ముఖ్య లక్ష్యం భగవాన్ని అవగతం చేసుకోవడమే అనమాట. అది వేదాల్లో చరమ లక్ష్యం అదే. ఈ విషయాన్ని, నియమాల్ని పాటించకుండా ఎవ్వరు కూడా అసలు జయాన్ని పొందలేరు అనమాట. అందుకే ఇది ఆధ్యాత్మిక గురువు నేతృత్వంలో ఇవన్నీ తెలుసుకోగలగాలి. ఈ బద్ధ జీవితంలో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఎవరెవరిని పూజిస్తారు, తమో గుణస్తులని, అక్షరాక్షసుల్ని, భూతపేత పిశాచాలని, ఇలా అందరినీ. సత్వగుణం కూడా రజోగుణం తమోగుణం కంటే మంచిదే, కానీ ఇంకా శుద్ధ సత్వగుణానికి ఎదగాలి. బందీ అయ్యే ప్రమాదం ఉంది కదా. కృష్ణ భక్తిలో మెల్లిమెల్లిగా అపూర్ణత్వం వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మేము ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువుని పొందాలి, ఆయన నిర్దేశంలో శిక్షణ ఉండాలి, కృష్ణ భక్తిని పెంపొందించుకుని అలాంటి శ్రద్ధ పరిపక్వమైనప్పుడే కృష్ణ ప్రేమగా మారుతుంది. దానికి మనకి నవవిధ భక్తి మార్గాలు చెప్పాం. ఏమని? శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, వందనం, ఆత్మ నివేదనం. అవి అలాగే మార్గాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది దశలు, ఈ నవవిధ దశలను ఉన్నాయి. శ్రద్ధతో మొదలవుతుంది అన్నమాట. కొంచెం కృష్ణ భక్తి ఉంటే చాలా, శ్రద్ధ, ఆయన పట్ల శ్రద్ధ ఉంటే అది మెల్లిగా సాధు సంగత్వం అంటే వీళ్ళ మనకి అసోసియేషన్, భక్తుల సంగత్వం ముఖ్యం అన్నమాట. దాని తర్వాత భక్తియుత సేవలో ప్రవేశించి ఆ ఆధ్యాత్మిక గురువు ఆచరణలో భజన క్రియ మూడవది. 1 శ్రద్ధ, 2 సాధు సంఘం, 3 భజన క్రియ భక్తియుత సేవలో ఆధ్యాత్మిక గురువు నిర్దేశం పొందడం. అప్పుడు 4వది అనర్థ నివృత్తి, మనకున్న ఈ భౌతిక కల్మషాల నుంచి నివృత్తి పొందడం. ఇప్పుడు భగవంతుని నామం పట్ల రుచి కలుగుతుంది. ఆ రుచి కలిపి నిష్టగా ఆసక్తి పెంచుకుని ఉన్నప్పుడే భావభక్తి, భగవంతుని భావభక్తిలో ప్రవేశించి ప్రేమ భక్తికి వస్తారు. అది కృష్ణ ప్రేమ. ఈ ప్రేమ అనేది అంతిమ లక్ష్యం అనమాట. ఇవి దశలు, వివిధ దశలు అనమాట. 9 ఇవి కూడా. అలాగే 9 నవవిధ మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు ఆయన పట్ల అనమాట. హరే కృష్ణ. కనుకే ప్రతి ఒక్కళ్ళు కృష్ణ భక్తి స్వభావాన్ని ప్రత్యక్షంగా స్వీకరించాలనడమే ఈ అధ్యాయం యొక్క సందేశం అనమాట. హరే కృష్ణ. భక్తులందరికీ ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం అనేది త్రిగుణాలను అనుసరించి ఉంటుంది. ముఖ్యంగా భగవంతుడు ఆ త్రిగుణాలను అనుసరించి ఉన్న దాంట్లో యజ్ఞము, దానము, తపస్సు, ఆహారము, అలాగే
సత్వగుణాల్లో ఉండే ఈ తపస్సు అనేది మన శారీరక మానసిక వాక్తపస్సు గురించి కూడా వివరించడం జరిగింది. ఈ శ్రద్ధ లేనిదే మనుజుడు కృష్ణ భక్తిలో పురోగమించలేడు అనేది చెప్పడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.